హే గైస్, ఈరోజు మన షాప్లో మార్షల్ అనే ఇయర్ పాడ్స్ ఖరాబ్ అయ్యని చెప్పి కస్టమర్ తీసుకొచ్చాడు. ఈ పాడ్స్లో ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ అయితే రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది అన్నాడు. సో మీకు కూడా ప్రాబ్లం అనేది చూపిస్తాను. చూడండి, ఛార్జింగ్ అయితే ఇలా రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇలా రెడ్ లైట్ బ్లింక్ అవుతుందంటే ప్రాబ్లం వచ్చేసి 2 కేసెస్ ఉంటాయి. ఒకటి బ్యాటరీ అయినా ప్రాబ్లం ఉంటుంది, ఆరెంజ్ ఈ పాడ్స్లో బ్యాటరీస్ ఉంటాయి, ఈవెన్ ఈ బ్యాటరీతో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎందుకు కస్టమర్కి ఫేస్ అయిందంటే, యాక్చువల్లీ తను 18,000 పెట్టి పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి ఒక 6 months తర్వాత ఒక 6 months వాడలేస్తాను, దానివల్ల ఈ ప్రాబ్లం అనేది ఫేస్ అయింది కస్టమర్కి. సో తను మన స్టోర్కి విజిట్ అవ్వడం జరిగింది ఈ పార్ట్స్ రిపేర్ గురించి. సో దీంట్లో బ్యాటరీస్ చేంజ్ చేసిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా ప్లస్ చెక్. మనం ఈ పార్ట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ఈ పార్ట్స్ లోపల ఏదైతే సర్క్యూట్ బోర్డు ఉందో ఈ విధంగా అయితే ఉంటుందో, సో మనం చేంజ్ చేయాల్సిన బ్యాటరీ వచ్చేసి ఇది. ఈ బ్యాటరీ వచ్చేసి 3.7 watts DC ఉంది వోల్టేజ్ వచ్చేసి, అండ్ mAh వచ్చేసి కెపాసిటీ వచ్చేసి 450 mAh ఉంది. సో ఈ బ్యాటరీ అనేది మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ బ్యాటరీ చేంజ్ చేసిన తర్వాత మన ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అవుతుంది. లెట్స్ చెక్. సో గైస్, ఫైనల్లీ బ్యాటరీ అయితే రీప్లేస్మెంట్ అయిపోయింది. చూడండి, బ్యాటరీ అయితే రీప్లేస్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కసారి ఛార్జ్ పెట్టి చెక్ చేసుకుందాం. సో చూడండి గైస్, లాస్ట్ టైం ప్రాబ్లం వచ్చేసి రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది అండ్ ఇట్స్ అనేబుల్ టు ఛార్జ్. సో ఇప్పుడు చూడండి, ఛార్జింగ్ ఎక్కి ఎల్లో లైట్కి చేంజ్ అయింది. చూసారు కదా, బ్యాటరీ రీప్లేస్మెంట్ వల్ల ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది మనకి. గైస్, ఫైనల్లీ మన పాడ్స్ అయితే బ్యాక్ టు లైఫ్ అనమాట. లాస్ట్ టైం ఛార్జింగ్ పెడితే రెడ్ లైట్ బ్లింక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇట్స్ ఛార్జింగ్. సో పాడ్స్ అనేవి బ్యాక్ టు లైఫ్. చూడండి, రెడ్ లైట్ నుంచి ఎల్లో లైట్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇట్స్ ఛార్జింగ్. సో మీకు కూడా ఇలాంటి పాడ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే పేరింగ్ ప్రాబ్లం ఉన్నా, ఆర్ ఎల్స్ కంప్లీట్గా మీకు టోటల్గా పాడ్స్ పనిచేయకపోయినా, ఒక పాడ్ ప్రాబ్లం వచ్చి ఇంకో పాడ్స్ పనిచేయకపోయినా, ఇలాంటి ఏ కేసెస్ ప్రాబ్లం ఉన్నా అని ఇట్లా ప్లీజ్ విజిట్ అవ్వండి వీకేర్ మొబైల్స్. అడ్రస్ వచ్చేసి అప్సిగూడ నాచారం బిసైడ్ అను ఫర్నిచర్.